ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో మరి కొన్ని నిమిషాలు, ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఆది కాండము 11 అధ్యాయం 26 వచనం. 11:26. ఆది కాండము 11:26. తేరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, ఆరానును కనెను. కాబట్టి ఇక్కడ అబ్రహాము అనే మాట మనం విన్నాం కదండి. అబ్రహాము అనే మాటకు అర్థం ఏంటంటే జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, లేకపోతే జనములకు తండ్రి అని ఫాదర్ ఆఫ్ నేషన్స్ అంటారండి ఇంగ్లీష్ లో. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము జనములకు తండ్రిగా అవడానికి గల కారణం ఏంటి? అంతకు ముందున్నటువంటి తన యొక్క జీవితం ఏంటంటే ఆలోచిస్తే ఆ ఆయన మరి సామాన్య మానవుడిగానే సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కానీ దేవుడు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు. అతన్ని ఎన్నిక చేసుకుని నియమించి ఉన్నాడు. దేని కొరకయ్యా అంటే తర్వాత మనకు అర్థమవుద్ది, జనములకు తండ్రిగా ఉండడానికి. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ఏదో ఒక తరానికి కాదు, ఇప్పటికీ ఇంచుమించుగా 4000 సంవత్సరాలుగా కూడా అదే కొనసాగుతా ఉంది. ప్రియమైన వాళ్ళరా, 3000 చిల్లరు పైచిలకు తరాలు, మరి ఎన్నో తరాలు వెళ్ళినాయి. ఇన్ని తరాలకు ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే మరి ఆయన మరి తండ్రిగా ఉన్నాడు. కేవలం ఒక అందులో ఆయన తండ్రిగా ఉండడానికి, ఆ విధంగా ఆశీర్వదించబడడానికి 7 ఖండాల్లో విస్తరించిన ప్రజలందరికీ కూడా ఆయన తండ్రిగా ఉండడానికి గల కారణం ఏంటో మరి మనం కొన్ని సంగతులు చూద్దాం. ఏమండి, అందులో ఒక మాట ఏంటంటే మరి చూడండి, ఒకే ఒకటి తనలో దేవుడు మెచ్చుకున్నది, దేవుడు చూసింది ఏంటయ్యా అంటే మరి ఆదికాండ గ్రంథం 12:4 వచ్చిన. ఆదికాండం 12:4. అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. ఇక్కడ దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఎలాంటి అబ్రహాం అంటే చాలా సంగతులు ఉన్నాయి. ఒకప్పుడు అతను విగ్రహారాధకుడు, ఒకప్పుడు అతను దేవుణ్ణి ఎరగనివాడు, దేవుడు అంటే తెలనివాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాముతో మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా చక్కగా వీటి గురించి మనం వినడానికి ప్రయత్నించేద్దాం. ద హిస్టరీ ఆఫ్ అబ్రహాం అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏది ఏమైనా అబ్రహాం యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, అబ్రహామును దేవుడు సమస్త జనములకు తండ్రిగా చేయడానికి గల కారణం ఏంటంటే ఒకటి ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఆఫ్ అబ్రహాం అంటే అబ్రహాం యొక్క విధేయత. దేవుడు ఆయన్ని పిలిచినాడు. తెరహు యొక్క కుమారుడిగా, విగ్రహారాధకుడిగా, దేవుని ఎరగనవాడిగా మరి ఉన్నటువంటి అబ్రహాము జీవితాన్ని ప్రభు మరి వెలిగించాలని, ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాలని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. ఆయన కోరుకోవడంలో ఒకటి అబ్రహాములో ఉన్నటువంటి చక్కని గుణం ఏంటంటే విధేయత. ఈ రోజున మరి సంఘమైన, పరిశుద్ధులైన, సేవకులమైన ఎవరైనప్పటికీ కూడా మరి ఎరగాల్సింది, దేవుడు కూడా మన నుంచి కోరుకునేది ఏంటయ్యా అంటే విధేయత. అవిధేయులైన వారి కాదు దేవుడు కోరుకునేది, విధేయత కలిగినటువంటి వారిని ప్రభు కోరుకుంటున్నాడు. మనం కూడా ప్రభువుని ఆరాధించడానికి ఒక మాట ఏంటంటే, ఒకప్పుడు మనం కూడా అవిధేయులమే, దేవుణ్ణి ఎరగని వారమే, దేవుడు అంటే తెలియని వారమే, దేవుడు అంటే మనకు కనీసం కూడా, అందుకే వాక్యంలో ఉన్నది, మునుపు మీరు నిజంలోకి దేవుళ్ళు కాని వారికి మీరు ఆరాధించారు, లేకపోతే పూజించారు, కొనియాడారు, సేవించారు అని చెప్తాడు. అలాగే మరి ఇప్పుడైతే దేవుని ఎరిగిన వారమును, దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నాము. దేవుని ఎరుగుదము, దేవుని చేత మనం ఎరగబడిన వారు కనుకనే ఇప్పుడు నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి పరిస్థితి మనకు వచ్చింది. కారణం ఏంటంటే అబ్రహామును బట్టే. ఒకప్పుడు మనం కూడా అవిధేయులమే, అబ్రహాము కూడా అలాంటి వాడే. అయితే అబ్రహాములో నుంచి వచ్చినటువంటి ఏకైక సంతానమైన యేసుక్రీస్తు నాదునిలో నుండి, ఆయన యొక్క రక్తంలో నుండి మనందరినీ ప్రభు తన పిల్లలుగా చేసుకోవడానికి ఎంత త్యాగం చేశారో మనందరికీ తెలుసు. మనం కూడా ఒకప్పుడు అవిధేయులమే, కానీ విధేయులుగా చేయబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము విధేయత దేవునికి ఇష్టమైంది కనుకనే అతన్ని జనములకు తండ్రిగా ఆశీర్వదించినాడు. రెండో మాట బిలీఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క విశ్వాసం. రోమపత్రిక 4వ అధ్యాయం, రోమా 4:18 వచనం, 21 వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనము నుంచి
నీ సంతానము ఇలాగు నుండునని చెప్పిన దానిని బట్టి బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చూసారండి, ఆయన మరి చూసారు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణకు నిరీక్షణ కలిగి ప్రభుని నమ్మినాడు. కాబట్టి దేవుడు అతన్ని ఎన్నిక చేసుకుంటూ వచ్చినాడు. దేవుని ప్రియమైన అక్కడ చూడండి, ఆయన యొక్క నమ్మకము లేకపోతే బిలీవ్, ఆయనకు విశ్వాసాన్ని చూశాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను కదా. ఎంత గొప్ప విశ్వాసాన్ని అబ్రహాం కలిగి ఉన్నాడు. మరి 21వ వచనంలో ఈ విధంగా ఉంటది, దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసం వల్ల బలమునందెను. చూసారండి, దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మాడు. నమ్మడమే కాదు, ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని విశ్వసించాడు. ఆ విశ్వాసం ద్వారా అతను ఏమయ్యాడంటండి, ఆత్మీయంగా బలముంది. మరి ఈ రోజున మనం చాలా ఎన్నో వాగ్దానాలు తీసుకుంటాం, వాగ్దానాలు చదువుతాము, కానీ వాటిని నమ్మట్లేదండి. ఏదో ఒక మామూలు వర్డ్స్ లాగానే, ఒక మాటలాగానే మనం చూస్తా ఉన్నాం. కనుకనే మన జీవితంలో అవి నెరవేరట్లేదు. ఈ రోజు కూడా 30% నైట్ తీసుకుంటారు కొంతమంది వాగ్దానాలు, లేకపోతే జనవరి 1 తీసుకుంటారు, మళ్ళా వాటి జోలికి వెళ్ళరు, వాటి వైపు చూడరు. అలా ఉండకూడదు. ప్రతి దినము ప్రభు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. కనుక ఆ విధంగా దేవుని యొక్క దాని యందు మన విశ్వాసము గలవారమై ఉండాలా. ఆ వాగ్దానములందు మనం ఏం కలిగి ఉండాలండి, విశ్వాసము లేక నమ్మకము. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆ నమ్మకాన్ని ఒకటి లోబడ్డాడు, రెండోది నమ్మాడు. దేవుడు పిలవగా దానికి లోబడ్డాడు. అబ్బాయి నువ్వు బయటికి రా, నేను నిన్ను అనేక జన్మలకు తండ్రిగా చేస్తున్నాను, అంతేకాదు నువ్వు వెరగని ప్రాంతాన్ని నేను పంపించబోతున్నానంటే, ఏమంటే ఉన్నటువంటి ప్రాంతంలో, మన సొంత ప్రాంతంలో అన్ని సంపాదించుకుని అక్కడే మనం ఎంతో సుఖ సౌఖ్యాలతో లోటు లేకుండా జీవిస్తున్న మనల్ని దేవుడు ఆ విధంగా పిలిస్తే మనం ఏం చెప్తామండి, ఊరుకో ప్రభువా, ఇక్కడ నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, మళ్ళీ ఎక్కడికో అంటున్నావేంటి అని చెప్పేసరి మనము విధేయత చూపించలేము. కానీ అబ్రహాం అట్లా కాదు, వెంటనే లోబడ్డాడంటండి. ఎంత అద్భుతం. అంతేకాదు ప్రభు యొక్క వాగ్దానాల పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు, కనుకనే జనములకు తండ్రిగా చేయబడ్డాడు. మూడోది ఏమండి, అది కూడా ఒక మాట మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, హాస్పిటాలిటీ ఆఫ్ అబ్రహాం, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం, 18 వాటి నుంచి చూస్తే, మరియు అంటే మమరే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలండి. ఇక్కడ మన ఈ సందర్భం మీరు చదువుకోండి, ఏమని రాయబడిందంటే హాస్పిటాలిటీ ఆఫ్ అబ్రహాం అంటే అర్థం ఏంటంటే అబ్రహాం యొక్క ఆతిథ్యము. అబ్రహాములో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన గుణం ఏంటయ్యా అంటే ఆతిథ్యం ఇచ్చేవాడు, అతిథి సత్కారం గలవాడు. ఏమండి, ముఖ్యంగా దేవుని విషయంలో, దేవుని సేవకుల విషయంలో ఆయన ఎంతో సత్కారం కలిగినటువంటి వాడు. మంచి ఉన్నతమైన మనసు అండి ఇది. అందరికి ఉండదండి, అందరికి ఉండదు ఈ మనసు. అది కొద్ది మందే కలిగి ఉన్నారు. ఆ వారిలో శ్రేష్ఠుడు ఎవరయ్య అంటే అబ్రహాం. ఏమండి, ఎండవేళ వచ్చినటువంటి ఆ దేవుని దూతలకు వెంటనే ఏం చేశాడండి, తను పిలిచాడు, నీళ్ళు ఇచ్చాడు, వారిని కూర్చోబెట్టాడు నీడన, అంతేకాదు వారికి ఆతిథ్యం ఇచ్చాడట. చూసారా? అందుకనే అదే కాదు, ఎన్నో సంగతులు మనం చూస్తాము. ఆ ఇంట్లో పనిచేస్తున్న 300 మంది 60 పైనే ఉన్నటువంటి పైచెలుకున్నటువంటి వారందరికీ కూడా ఆ ఇంట్లోనే భోజనము. తక్కువ కాదండి, ఒకిద్దరు పాలేరు కాదు అతనికి, అబ్రహాంకి 300 పైనే పాలేర్లండి. అందులో పెద్ద పాలేరు ఎవరయ్యా, పెద్ద లేకపోతే దాసుడు ఎవరయ్యా అంటే ఎలియాజరు, మనందరికీ తెలుసు. తక్కువడేం కాదండి. అంతమంది తన ఇంట్లో ప్రతి దినము భోజనం చేయటువంటి, పొద్దున్న సాయంత్రం ఈ మధ్యాహ్నం భోజనం చేయటువంటి సామంజస్యం కాదు దేవుని. అంత అద్భుతమైన మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, ఆతిథ్యం ఇచ్చే విషయంలో. ఏమండి, హాస్పిటాలిటీ అంటే అన్ని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ ఇంట్లో చక్కగా ఎలా ఉంటుందండి, ఓపెన్ హోమ్, సొంత ఇంట్లాగానే ఎవరిని వెళ్తే అంతగా ప్రేమిస్తాడంట అబ్రహాం. కాబట్టి అందులో ప్రేమ కనిపిస్తా ఉంది. రెండోది అతని ఆతిథ్యం కనిపిస్తా ఉంది 18వ అధ్యాయంలో. చదువుకోండి దేవుని పిల్లారా. అదే విధంగా మోడల్నెస్ ఆఫ్ అబ్రహాం యొక్క సాక్ష్యార్థమైన జీవితం చూద్దామా? 18వ అధ్యాయం 19వ వచనం, ఆదికాండం 18. అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును కైగొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నానెను.
దేవుడిస్తున్న సాక్ష్యం అబ్రహాం పట్ల ఏంటంటే మోడల్నెస్ ఆఫ్ అబ్రహాం, అంటే అబ్రహాం యొక్క మాదిరి అయినటువంటి జీవితం. మాదిరి ఈ రోజున మన కుటుంబాల్లో గమనిస్తే తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా లేరు, పిల్లలు ఏమంటే తల్లిదండ్రులకు మాదిరిగా లేరు. అంతేకాదు సంఘాలు మనం పరిచయం చేస్తా ఉన్నాం, సేవకులు మరి విశ్వాసులైనటువంటి ఆ బిడ్డలకు మరి మాదిరిగా ఉన్నట్లుగా కనిపించట్లేదు. ఏదో ఒక లోపాన్ని మనం చెప్పుకుంటూనే వస్తాం. ఇదే నేనైనా ఎవరమైనా కదా, అంటే మనలో సంపూర్తినటువంటి మాదిరి మనలో లేదు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ మోడల్నెస్ మాదిరి అయినటువంటి జీవితము అబ్రహాంలో మనం చూడచ్చు. అంత మందికి మాదిరి. ఈ రోజు కూడా అబ్రహాం విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు కదా. మరి తిమోతికి రాస్తూ 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట అంటాడు. తిమోతి 4:12 ఈ మాట అంటాడు చూడండి అబ్రహాం. తిమోతి 4:12 ఒక మాట అంటాడు అబ్రహాం. చూడండి, తిమోతి 4:12 ఒక మాట అంటాడు అబ్రహాము. ఏమంటాడంటే చూస్తారా? 1 తిమోతి 2 తిమోతి అండి. 1వ తిమోతి అండి, చివరి మాట అండి, 12వ వచనం, 12 కలిసి ఉంటాయి. బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను అపవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలంటండి? మాదిరిగా. చూసారా, మనం కూడా ఇలాంటి విషయాలు మనం ఎరగవలసిన వారు ఉన్నాం. దేవుని పిల్లరా, దేవుని పిల్లలమైన మనం అనేక మరి ఉదయం లేస్తే బయటకు వస్తాం. ఈ లోకంతో కమ్యూనికేషన్ అంటే మనం ఏం కలిగి ఉంటామయ్యా అంటే సంబంధం కలిగి ఉంటాం. ఒక కొట్టు దగ్గరికి వెళ్ళాలా, ఒక పాలాయనతో మాట్లాడాలా, లేకపోతే ఇంకొక వ్యక్తితో మాట్లాడాలా, మన ఇంట్లో పనిచేసే వ్యక్తితో మాట్లాడాలా, లేకపోతే ఇంకొక వ్యక్తితో మాట్లాడాలి, మన చుట్టుపక్కల వారితో మనం మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. మరి క్రైస్తవులమైన మనం మాదిరి గలవారు ఉండాలి. ఈ రోజు కూడా మరి అబ్రహాం గురించి చెప్తా ఉంటారు. ఏమని చెప్తారంటే అబ్రహాము మాదిరి కలిగినటువంటి వ్యక్తి. అబ్రహాం యొక్క మాదిరి గురించి ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయంటే, ఎలియాజరు అనేటువంటి ఐగుప్తు దాసుడు, ఐగుప్తు నుంచి వచ్చాడండి అతను అబ్రహాంతో పాటు. ఆయన నిజంగా అబ్రహాం యొక్క ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోగలిగినాడు. అంతేకాదు ఐగుప్తులు భయంకర బహు విగ్రహారాధకులు అయినప్పటికీ కూడా అతను అవన్నీ కూడా విడిచిపెట్టి అబ్రహాముతో వచ్చినప్పుడు అబ్రహాము ద్వారా తను తెలుసుకున్నది నిజమైన దేవుని తెలుసుకోగలిగాడు. ఈ రోజున మనము అనేక స్థలాలకు వెళ్తున్నాము. మన చుట్టుపక్కల వారికి మనము మాదిరికరమైన వారిగా ఉండగలిగామా? మనల్ని బట్టి మనం నమ్ముతున్న దేవుడిని వారు గ్రహించగలుగుతున్నారా? అమ్మా, మీ దేవుడు నిజమైన దేవుడిని సాక్ష్యం ఇస్తున్నారా కనీసం? అంటే అబ్రహాము తన తర్వాత తరములకు ఏమై ఉన్నాడంట? మాదిరి. వారికి ఏం నేర్పించాడు అంటే దేవుని యందు భయము, భక్తి, నీతి, న్యాయాలు నేర్పిస్తూ వచ్చినాడు. ఆయన అలాగే నడిచాడు. ఆయనతో ఉన్న వారికి కూడా అదే నేర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, అబ్రహాం యొక్క మోడల్నెస్ ఆఫ్ అబ్రహాం యొక్క మరి ఆ జీవితము మాదిరికరమైన జీవితాన్ని మనం ఎరగవలసిన వారు ఉన్నాం. ఒకటి ఒబీడియన్స్ ఆఫ్ అబ్రహాం, అంటే అబ్రహాం యొక్క విధేయత. 2 బిలీఫ్ ఆఫ్ అబ్రహాం యొక్క మరి విశ్వాసము. మూడోది హాస్పిటాలిటీ ఆఫ్ అబ్రహాం, అంటే అబ్రహాం యొక్క ఏంటండి ఆతిథ్యము. 4వది ఏం చెప్పానండి? మోడల్నెస్ ఆఫ్ మాదిరి అయినటువంటి అబ్రహాం. ఎంత మందికి ఈ రోజున ప్రపంచ దేశాలు కూడా ఆశీర్వదించబడడానికి 2 నేషన్స్ ఉన్నాయి. ఆ 2 కూడా మరి ఆశ్రయించబడడానికి గల కారణం ఎవరై అంటే అబ్రహామే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము మరి దేవుని మీద దేవునికి నమ్మిన మనము, దేవుని పిల్లల మీద మనము ఆ విధంగా అనేకులకు మనం ఏమై ఉండాలి? మాదిరి అయి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. నేను 4 అంశాలు చెప్పాను. అబ్రహాం జీవితం నుంచి మనం చూస్తే, అబ్రహాం యొక్క జీవితం చూస్తే మరి చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రభు చెప్పినట్టు మరొకసారి అనేక సంగతులు మనం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. నా ప్రియమైన వాళ్ళరా, ఎంత అద్భుతమైన అబ్రహాం! నిజంగా అలాంటి యొక్క విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో మనము ఆ పితరునితో సంబంధం కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన త్యాగనాశులు త్యాగమే. అలాంటి ఉన్నతమైన తండ్రికి మనం ఒక సంతానంగా ఉండడానికి గల కారణం ఏంటయ్యా అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విశ్వాసం. నమ్మండి, అట్టి దేవుని మన విశ్వాసం కలిగి ఉంటే ఆ ఉన్నతమైన మెట్లోకి మనం కూడా వెళ్ళగలుగుతాం. నిజంగా ప్రభుని నమ్ముతున్నాం కానీ ఇలాంటి విషయాల్లో మనం అశ్రద్ధ, అవిధేయత మనం ఉన్నాం కనుకనే మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాల్సింది పోయి, ఆత్మీయంగా మనం ఫలించాల్సింది పోయి నష్టాన్ని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడైనా మరి టైం మించిపోయింది లేదు, ప్రభు దగ్గర మనం సరి చేసుకునే, ప్రభు నిజమే అబ్రహాము అంటే ఆ యొక్క విధేయత నాకు నేర్పించవా?
అబ్రహాముకు ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని నాకు నేర్పించవా ప్రభువా? అబ్రహాము కలిగినటువంటి ఆతిథ్యం ఇచ్చే గుణాన్ని నాకు నేర్పించవా ప్రభువా? అంతేకాదు అబ్రహాము వంటి మాదిరి, అబ్రహాము వంటి మాదిరి సేవకులు కూడా ప్రభు చెప్తా, అపొస్తలుడైన పేతురు చెప్తాడు ఏమంటే, మీరు మందకి మాదిరిగా ఉండాలి. అలాగే ఎవరినైనా మనం తల్లిదండ్రులుగా పిల్లలకి మాదిరిగా ఉండాలి. మన చుట్టుపక్కల వారికి మాదిరిగా ఉండాలి. అనేక మందికి మనం మాదిరిగా ఉండాలి. అబ్రహాం యొక్క మాదిరి మనం ప్రభు దగ్గర కోరుకుందాం. ప్రభు దగ్గర మనం ఏదైనా విషయాల్లో తప్పిపోతుంటే వాటిలో ప్రభుని దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా ఆ విధంగా నన్ను చేయి, ఆ విధంగా నన్ను చేయి నాయనా. అబ్రహాము వలె నేను దీవించాను. అబ్రహాము సంతానంలో నేను ఒక వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. జక్కయ్య ఒక భయంకరుడు, కానీ అబ్రహాము సంతానంలోకి రాబడి అబ్రహాము సంతానంలోకి రావడం అంటే సామాన్య విషయం కాదు. అలాంటి పాపులమైన మనల్ని కూడా అట్టి సంతానంలో ఉంచి రాబోతున్న దినాల్లో ఆయన రాజ్యంలో చేర్చుకుని ప్రభు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. చక్కటి వాక్యం వివరించిన అయ్యగారికి వందనాలండి. ఈరోజు అబ్రహాం గురించి, అబ్రహాములో ఉన్నటువంటి మరి గుణాల గురించి చక్కగా వివరించారు అయ్య గారు. మరి అబ్రహాం విశ్వాసుల కర్తని, అబ్రహాము మరి అందరినీ విశ్వాసంలో నడిపించే నాయకుడిగా ఉన్నాడని, మరి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడని, అలాగే మాదిరికరంగా ఉన్నాడని, అబ్రహాంలో ఉన్న సుగుణాలన్నిటినీ చక్కగా వివరించిన అయ్యగారికి వందనాలండి. మనం కూడా మరి అబ్రహాము వలె మనం కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండేలాగా మరి ఉండాలని అయ్యగారు అంతగానే వివరించారు. దాన్ని బట్టి వందనాలండి. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. డ్రాప్ అయిపోండి అయ్యగారు. అయ్యగారు అలాగే అయ్యారు. వినుటకు శ్రద్ధ కలిగి భక్తి కలిగి ప్రభా నీ సన్నిధికి వచ్చుటకు మేమంతా ప్రభా మరొకసారి ఈ సంఘములో నైనా కూడుకొని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. అయ్యా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరి సేవకులను ఎత్తుపట్టి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నిజమే తండ్రి, అబ్రహాముకి అనేకమైన గుణ లక్షణాలు ఉన్నాయి తండ్రి. అనేకమైన లక్షణాలతో ప్రభా నిన్ను నమ్మాడు ప్రభా. నీతిగా ఎంచబడి ప్రభా ఈ రోజు విశ్వాసులకు తండ్రిగా, మా అందరికీ గొప్ప తండ్రిగా మేము కలిగి ఉన్నందుకు వందనాలయ్యా. అలాంటి జీవితాన్ని మేము అందరం కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఈ ఉదయ కాలము తండ్రి, నీతిమంతుడైనటువంటి అబ్రహాముని మేము జ్ఞాపకం చేసుకునడానికి నైనా అలాంటి మాటలు మాకు వివరించడానికి సావుకులను మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. సావుకులను మీరు ఇంకను అభిషేకించండి. నీ యొక్క గొప్ప ప్రవక్తగా మీరు వాడబడుటకు నీ కృపలో భద్రపరచండి. వారి పరిచర్యలను దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. వారు అనేక పర్యాయాలు ప్రభు అనేక చోట్ల వెళ్ళి నీ పరిచర్య చేస్తూ ఉండగా వారి చుట్టూ నీ యొక్క దూతలను, నీ యొక్క కెరూబుల నుంచి నడిపించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు చేయించిన సేవకుల కుటుంబాలలో ప్రభా నాయన మీరు దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఈ సంఘములో ప్రభా ఎంతమంది అయితే కూడుకొని ఉన్నారో తండ్రి, అలాగే ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరూ తండ్రి నిజంగా అబ్రహాముకు కలిగినటువంటి ఈ లక్షణాలను మేమును కలిగిండుటకు ఈ ఉదయకాలము తండ్రి మాకు ఎంతో గొప్ప మర్మాలను అందించారు ప్రభా. మంచి విశ్వాసము కలిగిన వాడిగా, నాయకునిగా ప్రభా నాయన మాదిరికరముగా అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే తండ్రిగా తండ్రి ఈ దినమునైనా మేము వినుటకు నేర్చుకున్నటకు నాయన మాకు ఈ ఉదయకాలం మంచి ఆహారాన్ని, ఈ ఆత్మీయమైన ఆహారాన్ని భుజించుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. మేమందరము ప్రభా అట్టి మాదిరికరమైన జీవితాన్ని కలిగి విశ్వాసులకు ప్రభా నైనా నిరీక్షణతో నైనా ఎదురు చూసేవారిగా తండ్రి అనేక మందికి ప్రభా నైనా పరిచర్యను నైనా చేసేవారిగా తండ్రి మమ్మల్ని అందరి నుంచి మనం ప్రార్థిస్తున్నాం. ఈ కృపలో మమ్మల్ని భద్రపరచండి. విన్న వాక్యాన్ని మేము ఎప్పుడు విడిచిపెట్టకుండా మర్చిపోకుండా ఈ దినమంతా నాయన నీ వాక్యాన్ని నెవరు వేసుకుంటూ నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి బలపరచమని నాయన ఈ చిన్న వాక్యాన్ని బట్టి నాయన చెప్పిన చావుకులను కూడా మీ సన్నిధిలో బలపరిచి ఇంకను అనేకమైన గొప్ప మర్మాలను మా అందరికి వివరించుటకు నాయన నీ కృపలో నడిపించమని యేసయ్య కృప కలిగిన నామమును వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన పద్మజ గారికి వందనాలండి. వందనాలమ్మా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి అమ్మా. ముగింపు ప్రార్థన మన మధ్యలో నెట్రబాబు గారు చేస్తారా? చెప్తున్నానమ్మా. చెప్పండి. అయితే బాబు సప్లి గురించి మీరంతా ప్రార్థన చేశారమ్మా. మరి మంచిగా పాస్ అయ్యాడమ్మా.
దేవునికి అలాగే మరి అలాగే రీత పట్ల కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి ఎంతో బలహీనత నుంచి నేను మా బిడ్డను మరి స్వస్థపరిచి మరి ఆ బిడ్డని ఆరోగ్యమంత్రాలుగా చేశాడండి. అనుదినం మరి ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు డిగ్రీ పరీక్షలు రాస్తుందండి, ఇంకా 2 ఉన్నాయి. ఈ రోజు రేపుతో అయిపోతాయంట. ఆ పాప కూడా మంచిగా పాస్ అయ్యేలాగా మీరు ప్రార్థనలో పెట్టండి అమ్మ. అలాగేనండి. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇంకేమన్నా ఉన్నాయమ్మా? సరోజిని గారు, వరలక్ష్మి గారు ఏమైనా చెప్తారు? సంజమ్మ గారు, నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయమనండి. అదే నేను అలాగండి. అలాగే. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు భయం వేసిందండి, ఏమన్నా అయిందని. మొహం కాళ్ళు చేతులు ఎక్కువ ఎక్కడికి అదే వెళ్ళినప్పుడు? హాస్పిటల్కి వెళ్ళాను కదండి, అది టెస్ట్ చేసినప్పుడు ఏమన్నా నాకు భయం వేసిందండి, ఏమన్నా చెప్తారేంటి అనేది. అయితే దేవుడి కృప ఇన్ఫెక్షన్ అయ్యింది, ఫుడ్ ఇన్ఫెక్షన్. సీ ఫుడ్ తినకూడదు అన్నారండి. చేపలు, రొయ్య మందులు వాడేదాకా తినొద్దు అన్నారు. ఉహు. కొద్దిగా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయమని చెప్పండి. అలాగండి. అలాగే. వరలక్ష్మి గారు, సరే అండి. అయితే బాబు గారు చెప్పండి అమ్మా. ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చండి. అదే విన్నారు కదండి ఇప్పుడు చెప్పిన అంశం. విన్నానమ్మా, విన్నాను. మా అత్తయ్య గారి గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. ఆవిడ అదే ఇంకా లేగట్లేదు, అలాగే ఉందండి. నేను రోజు వెళ్ళి 10 గంటలకు వెళ్ళి 11:30 వరకు ఉంటున్నాను. అయినా సరే వెళ్ళాను వచ్చానన్న మంచి మాట రావట్లేదండి. వచ్చింది వెళ్ళిపోయింది, వచ్చింది వెళ్ళిపోయింది, ఇదే మాట వినబడుతుంది. వాళ్ళు అనుకున్నా ఏం పర్వాలేదు, దేవుడే చూసుకుంటాడు. నేను అలాగే రోజు 2 రోజులకు ఒకసారి వెళ్ళి చూసేసి వస్తున్నానండి. ఆవిడ దేవుడిని నమ్ముకున్న ప్రేమ కలిగిన ఆవిడ కదా. ఆవిడే నేనే, మా ఇంట్లో మా అత్తగారు నేనే నమ్ముకున్నాం దేవునికి, ఎవరు నమ్ముకోలేదు. ఆ ప్రేమను బట్టి నేను మా అత్తగారిని వెళ్ళి చూసి వస్తున్నాను. వీళ్ళైతే వచ్చి వచ్చి వెళ్ళిపోతుంది అని గొడవ పడుతున్నారండి మా ఆయన గారితో. అదే 10 రోజులు నెలలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోమని. మేమేమో మరి మా పరిస్థితి, మేము వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం కదండి. మా ఇంట్లో చూసుకుని పెట్టుకోవాలని దూరం, అత్తమాను టీలు టిఫిన్లు మళ్ళీ భోజనం ఇవన్నీ మోసుకుని వెళ్ళాలండి. నాకు కష్టమే కదండి. రోజుకి 4-5 సార్లు తిరగాలి. దాని గురించి మేము ఆలోచిస్తున్నాము. వాళ్ళే మమ్మల్ని అర్థం చేసుకుంటలేదు. దేవుడు మరి వాళ్ళకి మంచి మనసు ఇచ్చేలాగా దేవుని చిత్తంలో ఆవిడ మరి బ్రతికినా పర్వాలేదు, ఏమైనా దేవుని రాజ్యంలోకి వెళ్తుందండి ఆవిడ. ఎలాగైనా దేవుడు నమ్ముకుంది కాబట్టి ఎలాగైనా దేవుని చిత్తమే. నేను రోజు వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నానండి. గురించి కూడా ప్రార్థనలు పెట్టండి, చేయండి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నా రాజేశయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో తండ్రి నాయన, నా రాజేశయ్య, ఇంతవరకు జరిగిన ఆయన మరి ప్రార్థనలో తోడుగున్నారు తండ్రి. అనేకమైన అంశాల కొరకు ప్రార్థన చేశాం అయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి ప్రార్థన ఆలకించి ఉన్నారు తండ్రి నాయన ప్రభు, మీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, ప్రార్థనలో తోడుగున్నారు, వాక్యంలో తోడుగున్నారు తండ్రి నాయన. ఇదిగో ప్రభు నా రాజేసే పాటల్లో తోడుగున్నారు, ఆరాధనలో తోడుగున్నారు తండ్రి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాక్యము తండ్రి నాయన నీ మహిమకరంగా జరిగింది అయ్యా. తండ్రి నా రాజేసయ్య, వాక్యం చెప్పబడిన వాక్యాన్ని బట్టి తండ్రి నాయన దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి నాయన మరి ప్రభు జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి తండ్రి. మరి నాయన ప్రభు, ఇంకో తండ్రి నాయన నా ప్రభు మరి జూమ్ లో తండ్రి హైమావతి గారు తండ్రి నాయన చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దీవించండి. ఆ యొక్క కుమార్తె విషయంలో తండ్రి నాయన మరి ఎన్నో అవకతవకలు పడినప్పటికీ తండ్రి నాయన మరి నాయన స్వస్థపరిచి నాయన కృప చూపించారు. ఆ యొక్క బిడ్డను తండ్రి నాయన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేశారు తండ్రి. ఆ తండ్రి నాయన మరి కుటుంబంలో తండ్రిని దీవెనకరంగా మార్చిండు ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన చిన్న కుమార్తె విషయంలో తండ్రి నాయన మరి ఆ పరీక్షల్లో తండ్రి నాయన, చదువులో తండ్రి నాయన మంచి గొప్ప జ్ఞానం దయచేయండి, కృప చూపించండి తండ్రి. మరి నాయన ప్రభు నాయన ఇదిగో తండ్రి, పాస్ అయ్యారన్నారు తండ్రి. అయ్యా ప్రభు నా రాజేసే ఆ కుటుంబంలో ఇంకా దీవెనకరంగా ఇంకా నాయన ప్రభు ఆయన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ వివాహ విషయంలో తండ్రి నాయన మరి ఏ అప్పు అయితే చేశారో తండ్రి నాయన, సమస్తం ఎరిగిన దేవుడు కదా తండ్రి నాయన. ఆ కుటుంబంలో తండ్రి అయ్యా అప్పులు నాయన ఏమైనా సమస్యలు ఉంటే తీసివేసి తండ్రి నాయన ఆయన కుటుంబంలో నిండైన ఆశీర్వాదం కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ఆ కుమార్తె విషయంలో తండ్రి నాయన మరి యొక్క నాయన మళ్ళీ మరలా తండ్రి నాయన మరి
ఆ యొక్క నాయన అత్తోరింటికి పంపడానికి సహాయం చేయండి. కృప చూపించండి డాడీ. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన చేస్తున్న నాయన ఇదిగో తండ్రి నాయన వ్యాపార విషయంలో తండ్రి అభివృద్ధి చేయండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి నా రాజేసే కుటుంబాన్ని పోషించండి తండ్రి. నాయన కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నా రాజేసే పరిశుద్ధాత్మదేవ మరి సరోజిని గారు తండ్రి, ఆ సిస్టర్ గారు తండ్రి నాయన చెప్పబడిన మాటలు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి నాయన మరి యొక్క తండ్రి నాయన ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆ సరోజిని గారు నాయన ఇదిగో తండ్రి నాయన మరి అయ్యా నాయన దీవించండి, ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయండి అయ్యా. నా రాజేశయ్య సమస్త మెరుగిన దేవుడు తండ్రి. ఎటు వెళ్ళినా తండ్రి నాయన, ఎక్కడికి వెళ్ళినా తండ్రి నాయన రాకపోకలు యందు తండ్రి నాయన మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎటువంటి నాయన ఇదిగో తండ్రి అనారోగ్యము లేకుండా నాయన సంపూర్ణమైన ఆరోగ్యం బిడ్డకి నాయన ఇవ్వమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసే కృప చూపించండి. ఆ కుటుంబంలో తండ్రి నాయన కుమార్తె విషయంలో తండ్రి నాయన గొప్ప కార్యము చేయండి అయ్యా. ఇదిగో చదువుల విషయంలో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసే కుటుంబంలో పోషణ కారణం విషయంలో తండ్రి నాయన గొప్ప కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసే ఇంక అనేక మందిని తండ్రి నాయన ఆయన నిండుమైన ఆశీర్వాదం కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి యజమాని దీవించండి అయా. కుటుంబాన్ని తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మీ రక్షణ వలయం కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా నాయన ఇదిగో తండ్రి దీవించి ఆశీర్వదించి కృప చూపించండి నాయన సంజమ్మ గారు నాయన ఇదిగో ఆయన అత్తయ్య గారు నాయన నా యేసయ్య ఆయన ఇదిగో తండ్రి సంపూర్ణమైన ఆ బిడ్డకి తండ్రి నాయన నిశ్చిత్తమైతే తండ్రి పరలోకానికి చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఆ కుటుంబంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన అవకతవకలు ఎక్కువ అయిపోయినాయి నా రాజేసయ్య. ఆ కుటుంబంలో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నీ చిత్తం అవుతుంది ఆయన పరలోకానికి నాయన చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా కుటుంబం నాయన ఇదిగో కుటుంబంలో తండ్రి అత్తయ్య గారిని నాయన అయ్యా నాయన ఇదిగో తండ్రి నాయన పరలోకాన్ని చేర్చుకుని తండ్రి నాయన కృప చూపించండి అయ్యా. ఇదిగో నాయన ఆ కుటుంబంలో తండ్రి నాయన ఈ యొక్క తండ్రి నాయన మరి మిగతా వాళ్ళందరూ కూడా తండ్రి నాయన ఆ మారు మనసు పొందించండి నాయన అయ్యా. నాయన మనసు కలిగించండి ఆ కుటుంబంలో నాయన ఇదిగో తండ్రి వాళ్ళందరూ ప్రేమపూర్వకంగా చూసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా ఒక్కరి మీదే కాదు అందరికీ బాధ్యత ఉండాలి నాయన. ఆ బాధ్యత సక్రంగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి నాయన కలిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. సంజమ్మ గారు చేస్తున్న పరిచయం దీవించండి, ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి. కుటుంబాన్ని దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డ ప్రేమ గలది తండ్రి నాయన. నీ ప్రేమను తండ్రి నాయన ఎటు రీతిగా ఉంటుందో అయ్యా, నిన్ను ప్రేమించిన వారే ఎటు రీతిగా ఉంటారో తెలుసు తండ్రి నాయన. ఆ అటు ప్రేమ తండ్రి నాయన ఆ కుటుంబానికి పంచిందయ్యా. అయ్యా మరి తక్కిన వారు కూడా నాయన ఇదిగో తండ్రి మిగతా వారు కూడా తండ్రి నాయన ఆ ప్రేమను కుమ్మరించాలయ్యా. అట్టుగా లేదు తండ్రి నాయన, వారికి ప్రేమను కలిగించండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా సమానంగా చూడడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా ఒక్కరి వల్ల అవదు కదా తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన నా రాజేసే కృప చూపించండి ఆయన. చేస్తున్న నాయన ఇదిగో తండ్రి నాయన ఆ యొక్క పెద్ద అయిన నాయన ఇదిగో తండ్రి ఆ కుటుంబంలో తండ్రి నాయన కూడా ఆయన ఆయా ఆయన కూడా దీవించండి, ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మేము చేసిన ప్రార్థనలు, మేము చేసిన ఇదిగో తండ్రి ఆరాధనలో అయ్యా, మేము చేసిన ఇదిగో పాడిన పాటల్లో తండ్రి ఆయన అపరాధము ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా ఇంకా ఎటు రీతిగా మేము ప్రార్థన చేయాలో అయ్యా, ఎటు రీతిగా మేమందరము నడుచుకోవాలో తండ్రి నాయన మీరే కృప చూపించి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏమైనా ఒడుగుదుడుకులు నాయన ఇదిగో తండ్రి పొరపాట్లు ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా మా ప్రార్థనలు ఆలకించి నాయన ఇదిగో తండ్రి మేము చేస్తున్న ప్రార్థనలో ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అంతనాశనం కలుగును గాక. యేసు రక్తంకే జయం.
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్